మహీంద్రా పిక్చర్స్ ప్రొడక్షన్ నుండి వస్తున్న తొలి చిత్రం సంఘర్షణ. చిన్న వెంకటేష్ దర్శకత్వంలో ఒల్లూరి శ్రీనివాసరావు తెలుగు, తమిళ భాషల్లో నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఆగస్టు 9న థియేటర్స్లో విడుదల కానుంది. తాజాగా మూవీ ట్రైలర్ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఇదొక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ అయినా ఇందులో లవ్, ఫ్యామిలీకి సంబంధించిన అన్ని రకాల ఎమోషన్స్, ఎలిమెంట్స్ ఉండబోతున్నాయని దర్శకుడు చిన్న వెంకటేష్ చెబుతున్నారు. శివరామచంద్రపు, చైతన్య పుష్పలేటి, రషీదా భాను మెయిన్ లీడ్ క్యారెక్టర్స్ చేసిన ఈ సినిమాను వన్ మీడియా ద్వారా పార్దు థియేట్రికల్ విడుదల చేస్తున్నారు. ఆదిత్య శ్రీరామ్ ఈ సినిమాకు స్వరాలు సమకూరుస్తున్నారు. చేతన్ కృష్ణ, హెబ్బా పటేల్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ధూమ్ ధామ్. సాయి కుమార్, వెన్నెల కిషోర్, పృథ్వీరాజ్, గోపరాజు రమణ ఇందులో ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాను సాయి కిరణ్ మచ్చా దర్శకత్వంలో ఎంఎస్ రామ్ కుమార్ నిర్మిస్తున్నారు. దీనికి గోపీమోహన్ కథనం అందిస్తున్నారు. ఇదే నెలలో విడుదల కాబోతున్న ఈ సినిమా నుండి కుందనాల బొమ్మ అనే గీతాన్ని కె రాఘవేంద్రరావు ఆవిష్కరించారు. గోపీ సుందర్ స్వరాలు సమకూర్చిన ఈ పాటను రామజోగయ్య శాస్త్రి రాయగా శ్రీకృష్ణ దీనిని పాడారు. ప్రజాయుద్ధ నౌక గద్దర్ నటించిన చివరి చిత్రం ఉక్కు సత్యాగ్రహం. విశాఖ ఉక్కు తెలుగువారి హక్కు అనే నినాదంతో ఉక్కు సత్యాగ్రహం చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో సత్యారెడ్డి నిర్మించారు. అంతేకాదు ఇందులో కీలక పాత్రను పోషించారు. ప్రముఖ గాయకుడు గద్దర్ నటించిన ఆఖరి చిత్రం ఇదని, దీనిని ఇదే నెల 30న విడుదల చేయబోతున్నామని సత్యారెడ్డి చెప్పారు. ఈ మూవీ రిలీజ్ డేట్ పోస్టర్ను బి నరసింగరావు, అందశ్రీ, గద్దర్ తనయుడు సూర్య, గోరటి వెంకన్న, ప్రొఫెసర్ కోదండరాం, నందిని సిద్ధారెడ్డి, అల్లం నారాయణ వంటి ప్రముఖులు ఆవిష్కరించారు. ఇందులో గద్దర్ 3 పాటలు పాడి 2 పాటలతో పాటు కొన్ని సందేశాత్మక సన్నివేశాల్లో నటించారని సత్యారెడ్డి చెప్పారు. మిగిలిన పాటలు గోరటి వెంకన్న, సుద్దాల అశోక్ తేజ రాశారు. 3 సంవత్సరాల పాటు కష్టపడి ఈ సినిమాను తెరకెక్కించారని సత్యారెడ్డి తెలిపారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్నేహారెడ్డి కుమార్తె అల్లు అర్హ ఇటీవల కొడుకు అయాన్, కూతురు అర్హను తీసుకుని స్నేహారెడ్డి తిరుమలలో శ్రీవారి దర్శనానికి వెళ్ళింది. గుడి నుండి బయటకు వస్తున్న సందర్భంలో ఓ వ్యక్తి ముద్దుగా ఉన్న అర్హను చూసి బొగ్గన గిల్లే ప్రయత్నం చేశాడు. అది ఇష్టం లేని అర్హ మొహం పక్కకు తిప్పుకుని అతని చేతిని తోసేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అవుతోంది. దీనిపై గాయని, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి స్పందించింది. పరాయి వాళ్ల పిల్లలను దగ్గరకు తీసుకుని ఇలా ముద్దాడటం తప్పనే విషయం ఎప్పటికి మనుషులకు అర్థమవుతుందో కదా అంటూ వ్యాఖ్యానించింది. నిజానికి తల్లిదండ్రులు కూడా పిల్లలను తమకు ఇష్టం లేకుండా టచ్ చేయడం కరెక్ట్ కాదంటూ చిన్మయి గతంలోనూ వ్యాఖ్యానించింది. దానిపై ఆమెను కొందరు ట్రోల్ చేశారు. పిల్లలకు ఇష్టం లేని పనులు ఎవరు చేసినా తప్పే అంటూ ఆమె మరోసారి తన మనసులో మాటను నొక్కి చెప్పడం విశేషం. త్రిగుణ్ హీరోగా శ్రీజిత్ ఘోష్, ఇనయ, రాధా హీరోయిన్లుగా అరుణ్ నిర్మిస్తున్న చిత్రం స్వీటీ నాటీ క్రేజీ. రాజశేఖర్ జీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పూజా కార్యక్రమాలను బుధవారం నిర్వహించారు. ఈ సినిమా ముహూర్తపు సన్నివేశానికి అలీ క్లాబ్ కోటగా దామోదర్ వరప్రసాద్ స్క్రిప్ట్ అందించారు. బెక్కం వేణుగోపాల్ గౌరవ దర్శకత్వం వహించారు. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా తెరకెక్కుతోందని, తెలుగులో తాను చేస్తున్న పాత్రను తమిళంలో రవి మరియా చేస్తున్నారని రఘుబాబు తెలిపారు. విజయశ్రీ ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్గా వర్క్ చేస్తున్నారు. ఈ సినిమా పూర్తి స్థాయిలో వినోదాత్మకంగా ఉంటుందని దర్శకుడు రాజశేఖర్ చెప్పారు.